డిటివి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆనాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన నిలబడి పోరాటం చేసింది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అని ఆ పార్టీ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 వసంతాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ చిలకలూరిపేట ఏరియా సమితి ఆధ్వర్యంలో గురువారం సిపిఐ శతవార్షికోత్సవ సంబరాలు ఘనంగా చేపట్టారు. ముందుగా సిపిఐ కార్యాలయంలో సిపిఐ మరియు అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించి వివిధ ఉద్యమాల్లో అమరులైన వీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, సిపిఐ ఎడ్లపాడు మండల కార్యదర్శి దాసరి వరహాలు పాల్గొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్క్సిజం లెనినిజం అంటే గ్రామీణ శ్రమజీవులు మొదలుకొని ప్రపంచంలో నేల మీద శ్రమించి పనిచేసేటువంటి వర్గమైనది రైతులు, కూలీలు. ఆ వర్గాలకి అనుకూలంగా ఆ వర్గాలు రాజ్యాధికారం పరిపాలించే విధంగా మనిషిని దోచుకునే వ్యవస్థ లేకుండా, అలాంటి విధానం లేకుండా ఒక వ్యవస్థ ఏర్పడాలని మరి ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసినటువంటి మార్క్స్ ఎంగిల్స్ ఆధారంగా 1917 అక్టోబర్లో మరి సోషలిస్ట్ వ్యవస్థ సోవియట్ యూనియన్లో ఏర్పడింది. దాని దరిమల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఆ సిద్ధాంత ప్రాతిపదిక మీద మరి వివిధ దేశాలలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి సంస్థలు ఏర్పడుతున్నటువంటి క్రమంలోనే మన భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 33 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దానికంటే ముందు అనేక ప్రయత్నాలు జరిగినాయి కూడా. అంతలోనే ప్రపంచ ట్రేడ్ యూనియన్లో అంతర్భాగమైనటువంటి ఏఐటిసి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లోనే ఏర్పాటైంది. 22, 23 నుప్రా వైరారు, అలాగే బెంగాలు తెగాబా పోరాటం, మన ఆంధ్రదేశంలో తెలంగాణ సాయుధ పోరాటం, ఈ పోరాటాలన్నిటి మరి నిర్వహించినటువంటి చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం ఈ రోజుతోటే కాదు, ఈ సంవత్సరం వారికి అనేక సమాజాన్ని చైతన్యపరచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలిపించింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ.